వాక్యమే జీవహారం. ధనముతో కొనలేనిది, మంచి క్రియలతో కొనలేనిది. ధనముతో కొనలేనిది, మంచి క్రియలతో కొనలేనిది. విశ్వాసముతో విశ్వాసముతో వేడిలా పొందెదవు నీవు ఉచితముగా, పొందెదవు నీవు ఉచితముగా. జీవహారం యేసయ్యాహారం, ప్రభువాక్యమే జీవహారం. జీవహారం యేసయ్యాహారం, ప్రభువాక్యమే జీవహారం. We bring greetings to you in the mighty name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు బలమైన నామములో మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నా. We are continuing the message you heard last week. మరి గత వారంలో ఏదైతే విన్నామో ఆ సందేశాన్ని I కొనసాగిస్తున్నాం. spoke from Genesis chapter 1. ఆదికాండం మొదటి అధ్యాయంలో వచ్చి నేను Now we మాట్లాడాను. are connecting that to John chapter 1. అదే వాక్యాన్ని యోహాను సువార్త మొదటి అధ్యాయానికి మనం కనెక్ట్ చేసి Verse మాట్లాడదాం. 1 says, in the beginning there was word. మరి ఆది యందు వాక్యం ఉండెను అని మొదటి వాక్యం. John chapter 1 verse 1. యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి In వచనం. the beginning there was word. ఆది యందు వాక్యం ఉండెను, Word was with God. వాక్యము దేవుని యొద్ద And ఉండెను, the word was God himself. వాక్యమే దేవుడై ఉండెను. And he was in the beginning with God. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. All things were made and came into existence through him, and without him nothing was done. సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. And we'll read in verse 12. 12వ వచనాన్ని మనం గమనిస్తే, Those who believed in him, God gave them right to become the children of God. తను ఎందరైతే అంగీకరించారో వారందరికీ, అనగా ఆయన నామమును విశ్వసించు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన వారికి అధికారం ఇచ్చారు. Amen. Amen. Understood? అర్థమైంది So కదా? in the beginning was word. ఆది యందు వాక్యం ఉన్నది. God created everything through his word. సమస్తం కూడా దేవుడు నోటి మాట చేత And కలిగజేశాడు. that word he spoke was Jesus. ఆ పలకబడిన వాక్యే యేసు. And you see in verse 12, that word became flesh and dwelt among us. చూడండి 14వ వచనంలో మనం చూస్తే ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. That word only entered the virgin womb. చూడండి ఆ వాక్యే మరియ గర్భంలోనికి ప్రవేశించాడు. And she gave birth to Jesus. యేసు ప్రభుకి జన్మనిచ్చింది. And that word walked on this earth. ఆ వాక్యే ఈ భూలోకంలో And సంచరించాడు. that word lived here in the name of Jesus for 33 years. చూడండి 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద యేసు అనే నామం పేరిట ఆయన సంచరించాడు. And the same word that God spoke in the beginning, he spoke when Jesus was walking here. చూడండి ఆది యందు పలికిన ఆ వాక్యే మరి ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించిన ఆ వాక్యే శరీరధారిగా ఉన్నాయి. So he spoke that word. చూడండి ఆ వాక్కు ఈయన పలుకుతున్నాడు. He spoke to the blind, received the sight. It was so. ఒక గుడ్డివాడిని చూచి దృష్టి పొందుకున్నప్పుడు ఆ వాక్కు చేత అతని దృష్టి పొందుకో. That word is in your mouth. ఆ వాక్కు మీ నోటిలో. When you speak, receive your sight. Receive నీ sight will దృష్టి come. పొందుకో అని పలికినప్పుడు వారు దృష్టి పొందుకుంటారు. Jesus spoke to the deaf. Yeah, a face shall be opened. మరి చెవిటి వాడిని చూచి ఎప్పత తెరవబడును గాక అంటే వాని చెవులు తెరవబడ్డాయి. You just lay and then say a face shall be opened, it will happen. ఎప్పత తెరవబడును గాక అని చెప్పిన వెంటనే మరి ఆ మాట ప్రకారంగా అది జరుగుతుంది. He spoke to the wind and the sea, be calm. చూడండి సముద్రపు గాలి తుఫానికి ఆయన ఊరుకుండమని చెప్పాడు. Immediately they obeyed. అవన్నీ కూడా ఆయన మాటకు లోబడ్డాయి. That word is in your mouth. ఆ మాట నీ నోటిలో ఉంది. When I spoke to the weather, let there be no thunder, let it stop, it will
stop. మరి నేను వాతావరణం చాలా ప్రతికూలంగా ఉన్నప్పుడు, మరి ఉరుములు మెరుపులు ఉన్నప్పుడు అలాగా రాకూడదు అని చెప్పినప్పుడు అవి ఆగిపోతాయి. When I say no rain, it will be not rain. మరి వర్షం రాకూడదు అని అనుకున్నప్పుడు వర్షం రాకుండా మరి When ఆగిపోయేటట్లుగా I say ఉంటుంది. let the rain come, rain comes. మరి వర్షం కావాలన్నప్పుడు వర్షం దేవుడు ఇస్తాడు. That word is in your mouth. అంటే అలాంటి వాక్కు మీ నోటిలో ఉంది. Not only we, you can speak. అంటే మేము చేస్తేనే జరుగుతుందని కాదండి, మీరు విశ్వాసంతో పలికితే మీకు జరుగుతుంది. Because Jesus gave us all the authority. ఎందుకంటే సర్వాధికారాన్ని దేవుడు మనకిచ్చి ఉన్నాయి. John chapter 1 verse 12. యోహాను సువార్త 1:12 వచనంలో All who received in God gave them right to become the children of God. తన్ను అంగీకరించిన వారందరికీ ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతి వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చి ఉన్నాడు. God created Adam and Eve as his own son and daughter. చూడండి, ఆదాము అవ్వలను దేవుడు తన సొంత కుమారుడు కుమార్తెగా సృష్టించాడు. Because devil spoiled the relationship, మరి సాతానుడైతే వారి సంబంధాన్ని విడగొట్టాడు కానీ Jesus became the second Adam. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు రెండవ ఆదాముగా వచ్చాడు. And he word became flesh and walked on this earth. ఆ రెండవ ఆదాము ఎలాగొచ్చాడు? ఆ వాక్యే శరీరధారిగా వచ్చాడు. He taught the disciples, he taught us how to use the word. చూడండి, వాక్కును ఎలాగ మాట్లాడాలో, వాక్కును ఎలాగ వినియోగించాలో అనేది శిష్యులకి మనకు బోధించాడు. He taught lot about the kingdom of దేవుని God. యొక్క రాజ్యం గురించిన అనేకమైన విషయాలు బోధించాడు. He told us why he came, ఎందుకు ఆయన వచ్చాడో చెప్పాడు. to destroy the work of the devil. మరి సాతాను క్రియలను లయపరచడానికి He came వచ్చాడు. to seek and save the lost people. నశించిన వారిని వెతికి రక్షించడానికి వచ్చానని, He came to give us life abundantly and destroy the work of the devil. జీవాన్ని, సమృద్ధి అయిన జీవాన్ని కలగజేయడానికి, అపవాది క్రియలను లయపరచడానికి నేను వచ్చి And ఉన్నానండి. Jesus showed how to do wonders and miracles. ఏ విధంగా అద్భుతాలు, సూచక్రియలు జరిగించాలో ఆయన చూపించాడు. And Jesus said the same thing you will do if you believe in నా me. యందు విశ్వాసం ఉంచిన వారు నేను చేయ కార్యాలన్నీ మీరు చేస్తారు. John 14 verse 12. యోహాను సువార్త 14:12 Those who believe in me will do the same thing, even greater things. నా యందు విశ్వాసం ఉంచిన వారు నేను చేయు కార్యములను చేస్తారు, వాటికంటే గొప్ప కార్యాలు So చేస్తారు. whatever God did, you can do. దేవుడు ఏదైతే చేస్తాడో ఆయన బిడ్డగా నీవు చేయగలవు. Whatever Jesus saw from the Father, he did it. చూడండి, మరి యేసుక్రీస్తు ప్రభు తండ్రి దగ్గర నుంచి ఏదైతే పొందుకున్నాడో ఆయన సమస్తాన్ని కూడా చేశాడు. And Jesus always said, I and my Father are one. యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకంలో ఉన్నప్పుడు చెప్పిన మాట ఎప్పుడు ఏం చెప్పాడంటే, నేనును తండ్రిని ఏకమై ఉన్నామని. So we can say Jesus, Son and Holy Spirit, we are one. మరి యేసు, పరిశుద్ధాత్మ, నేను, మేమందరం ఏకమై ఉన్నాం అని చెప్పాలి. Teresa, Jesus, Holy Spirit, Father are one. మరి పరంజ్యోతి, యేసు, పరిశుద్ధాత్ముడు మేము ఏకమై ఉన్నాము అని చెప్పాలి. Do you want the verse? ఆ వాక్యం కావాలా మీకు? John chapter 14:23. యోహాను సువార్త 14:23 When చూద్దాం. you receive Jesus into your life, యేసు క్రీస్తును ప్రభువును మీ హృదయంలోనికి when అంగీకరించినప్పుడు, you love him and obey him, live for him, ఆయన కొరకు జీవిస్తే, ఆయనను ప్రేమిస్తూ ఉంటున్నప్పుడు, not only simply receiving him, but you have to live for him, you have to surrender, you have to love him, you have to obey him. ఏదో అంగీకరించి వదిలిపెట్టడం కాదు ప్రియులారా, ఆయన అంగీకరించాలి, ఆయన వెంబడించాలి, ఆయన మాట గైకోనాలి, ఆయనకు లోబడాలి. Then otherwise also Father, Son and Holy Spirit has come when you receive Jesus. అయితే యేసుక్రీస్తు ప్రభువుని మీరు అంగీకరించినప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు నీ దగ్గరకు వస్తారు. But how will you taste and see? How will you realize that he is in you? వారు మీలో ఉన్నారన్న సంగతి మీరు ఎలాగ అర్థం చేసుకోగలరు, ఎలాగ రుచి చూస్తారు? When you keep on walking with him, when you keep on reading the word, studying the word, proclaim the word. దేవుని వాక్యాన్ని చదువుతూ, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ జీవిస్తున్నప్పుడు నీవు అవి అనుభవిస్తూ ముందుకెళ్తావు. That's why there is great power in God's word. అందుకే దేవుని వాక్యంలో గొప్ప శక్తి ఉందని చెప్తున్నా. John 14:23. యోహాను సువార్త 14:23 చదువుతున్నాను. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాటను గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. మేము We? What's the meaning of that? వి అంటే ఎవరు? Everybody say. అందరు చెప్పండి. Heaven, the Father, Son and Holy Spirit in you. చూడండి, పరలోకం అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఆ త్రియేక దేవుడు మీలో ఉన్నాడు, వస్తున్నాడు అన్నమాట. Somebody please understand this. అర్థం చేసుకోండి బాగా. Everybody keep your hand and అందరు say, గుండె మీద చేయబెట్టుకోండి. say, Father, I చెప్పండి. worship you. తండ్రి, నిన్ను ఆరాధిస్తున్నాను. Jesus, I worship you. యేసయ్యా, నిన్ను Holy ఆరాధిస్తున్నాను. Spirit, I worship you. పరిశుద్ధాత్ముడా, నిన్ను Thank you for ఆరాధిస్తున్నాను. dwelling in me. నాలో మీరు నివాసం Thank you for making my చేస్తున్నందుకు, body the temple of the నా Holy దేహాన్ని Spirit. పరిశుద్ధాత్మకు ఆలయంగా మార్చినందుకు వందనాలు. Thank you that you are in me. ప్రభువా, మాలో నీవు ఉన్నందుకు వందనాలు. When the Son, Holy Spirit and Father is in me, I can do greater things. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు
మాలో ఉంటే లేక నాలో ఉంటే నేను ఎన్ని గొప్ప కార్యాలు చేయగలుగుతాను. Now I can do the same thing Jesus did and greater things. మరి ఇప్పుడు యేసు ప్రభు చేసిన కార్యములు వాటికంటే గొప్ప కార్యములు చేయగలుగుతాము. Now your prayer should not be, "Ayo Deva bless and heal." కనుక మన ప్రార్థనలు దేవా మమ్మల్ని దీవించండి ఆశీర్వదించండి అని మాత్రమే ఉండొద్దు. Oh, who are you? నీవెవరు? Almighty God is dwelling in you. సర్వశక్తి గల దేవుడు నీలో నివాసం So చేస్తున్నాడు. just keep your hand and say, "Thank you for healing కనుక me. గుండె మీద చేయి పెట్టుకొని మీ బలహీనత దగ్గర పెట్టుకొని ప్రభువా నన్ను స్వస్థపరిచినందుకు వందనాలు. Thank you for saving me. నన్ను రక్షించినందుకు వందనాలు. Thank you for anointing నన్ను me. అభిషేకించినందుకు Thank you for వందనాలు. breaking all the నా curses. శాపాన్ని విరగొట్టినందుకు You వందనాలు. became curse for me in order to give Abrahamic అబ్రహాము blessing. ఆశీర్వాదం నాకు ఇవ్వడానికి కొరకు నా కొరకు నువ్వు శాపమయ్యావు. You became poor for me in order to make me rich. నన్ను ధనవంతునిగా చేయడానికి మీరు దరిద్రుడమయ్యా. You nailed my sins on the cross in order to make me righteous. నన్ను నీతిమంతునిగా తీర్చడానికి కొరకు మరి మీ చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి, రక్తం You కార్చబడింది. carried my sickness on your body in order to give me restoration of healing. ప్రభువా స్వస్థతను విడుదలను సమస్తాన్ని నాకు తిరిగి పునరుద్ధరణ కలగజేయడానికి మీ వీపంతా కూడా దున్నబడింది, వీప్ మీద మీరు గాయాలు తిన్నారు. Will you pray like that? అలాంటి ప్రార్థన చేస్తారా? Psalm 103, 103, no? 103వ కీర్తనలో మనం చూస్తే You see, bless the Lord, O my soul. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. All that's within me, bless His holy నా name. అంతరంగమున్న సమస్తమైన పరిశుద్ధ Bless the నామమును Lord, O సన్నుతించు. my soul. నా ప్రాణమా యెహోవాను Forget సన్నుతించు. none of His ఆయన blessings. చేసిన ఉపకారములో దేనిని మరువకు. Number one blessing. మొట్టమొదటి దీవెన, He will forgive all my sins. నా దోషములన్నిటిని క్షమించాడు. He will heal. Did he write that? ఆయన నా దోషములన్నిటిని క్షమిస్తాడు అని ఉందా? Kadu. He has forgiven. He has forgiven. ఆయన నా దోషములన్నిటిని క్షమించి ఉన్నాడు. Already done on the cross. అంటే 2000 years. సిలువలో 2000 సంవత్సరాల క్రితమే ఆ కార్యము నీ కొరకు చేయబడింది. Everybody raise your hand and say, అందరు చేయబెక్కి చెప్పండి, "Thank you for forgiving my ప్రభువా నా sins. పాపములు క్షమించినందుకు వందనాలు. Thank you for giving me the gift of salvation. ప్రభువా రక్షణ బహుమానం నాకు ఇచ్చినందుకు వందనాలు. Thank you for forgiving and forgetting all my sins." ప్రభువా నన్ను క్షమించి నా పాపములన్నిటిని కూడా తీసివేసినందుకు వందనాలు. How many are happy now? ఎంతమంది సంతోషంగా ఉన్నారు? Raise your hand and thank God. చేతులు పైకెత్తి దేవునికి వందనాలు So చెప్పండి. your sins are forgiven. నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. Salvation has come to you. రక్షణ నీ యొద్దకు వచ్చింది. Now don't say, "Please save me, please save me." నన్ను రక్షించు రక్షించు అని చెప్పొద్దు. You have to confess your sin and take water baptism, spirit నీ baptism. పాపముల్ని ఒప్పుకోవాలి, మరి మీరు నీటి బాప్తిసం తీసుకోవాలి, మరి ఆత్మ బాప్తిసం పొందాలి. Then you are becoming born again. అప్పుడు తిరిగి జన్మ అనుభవం Then పొందుకుంటాం. you become a new అప్పుడు creation. నూతన సృష్టిగా You are మార్చబడతాం. no more the old person. ఇక పాత వ్యక్తి కాదు, నువ్వు Pathani. గతించిపోయినాయి. Everybody say, "Pathani." చెప్పండి, పాతవి గతించి Everything is gone. అంతా కూడా పోయినాయి. You are a new నువ్వు creation. నూతన సృష్టి You are a new person. నూతన వ్యక్తివి. Your thinking is నీ different. ఆలోచన వ్యత్యాసంగా Your ఉండాలి. talk is నీ different. మాట Your వ్యత్యాసంగా look ఉండాలి. is నీ different. చూపు వ్యత్యాసంగా Your life ఉండాలి. is నీ different. జీవితం వ్యత్యాసంగా ఉండాలి. Your nature is నీ different. స్వభావం Your వ్యత్యాసంగా ఉండాలి. character is different. నీ గుణం Every వ్యత్యాసంగా day you ఉండాలి. will say, "You must increase me, Lord. I must decrease." ప్రతిదినం కూడా మీరు చెప్పాలి, ప్రభువా నాలో మీరు హెచ్చాలి, నేను తగ్గాలి. Galatians chapter 2:20. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ As వచనం. Paul says, you will say, "I am crucified with Christ. It is no longer I live, but you live in me, నేను Lord." క్రీస్తుతో కూడా సిలువవేయబడి ఉన్నాను, ఇప్పుడు జీవించున్నది నేను కాదు, నాలో క్రీస్తే జీవించుచున్నాను. Every day problem will come. ప్రతిదినం కూడా సమస్య వస్తుంది. Every day sickness will be there. ప్రతిదినం రోగం వస్తుంది. Every day somebody will, get on your nerves. ప్రతిదినం ఎవరో నిన్ను పిండేసినట్టుగా చేస్తారు. And somebody will poke you. ఎవరో నిన్ను పొడిచినట్టు Somebody చేస్తారు. will throw stone at you through word. ఆ మాటల ద్వారా కొంతమంది మీ మీద రాళ్ళేస్తారు, Somebody will slap you. కొంతమంది మీ చంప మీద కొడతారు. It is all not outwardly, but through the word. ఇవన్నీ కూడా బయట జరగకపోవచ్చు కానీ మాటల ద్వారా జరుగుతాయి. But still, you have to confess God's word. అయితే ఇలాంటివి లోకంలో మనం ఎదుర్కొంటున్నప్పుడు దేవుని యొక్క వాక్కును నువ్వు You పలకాలి. should say, "More than a conqueror." నేను అత్యధిక జయం పొందిన వ్యక్తిని అని You should చెప్పాలి. say, "Nalo annavadu." నాలో ఉన్నవాడు చెప్పండి, చెప్పండి, లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. గొప్పవాడు. Say, "I can do all things through Christ who strengthens నన్ను me." బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. Such time you say, "God is for me. అలాంటి టైంలో నేను చెప్పాలి, దేవుడు నా పక్షంగా God is ఉన్నాడు. my helper. దేవుడు నాకు I సహాయకుడు. will not fear. నేను భయపడను. What can man do to me?" నరులు నాకు ఏం చేయగలరు? మీరు చెప్పాలి when you are discouraged. నువ్వు నిరుత్సాహం ఉన్నప్పుడు నువ్వు చెప్పాలి, If God is for me, దేవుడు నా పక్షంగా who ఉంటే can be against me? నాకు విరోధి It ఎవడండి? is God who justifies me. నన్ను నీతిమంతునిగా తీర్చిన వాడు Who దేవుడు. is he to condemn me? నాకు శిక్ష విధించువాడు This ఎవడు? is Romans 8:31-32. రోమా పత్రిక 8వ అధ్యాయం 31, 32 వచనాలు. This is what you have to confess. ఇదే మనం పలకాలి. Because Satan will bring all kinds of
trouble and problems in your life through people. చూడండి, మనుషుల ద్వారానే సాతానుడు వేరు వేరు రకాలైన ఇబ్బందులు, కష్టాలు లేక దుఃఖాలు తీసుకొస్తాడు. Satan who deceived Eve is deceiving so many women today. చూడండి, ఈ రోజు గమనించండి, మరి అవ్వను మోసగించినట్లే అనేక మంది స్త్రీలను సాతానుడు మోసం చేస్తున్నాడు. And maybe through women so many men also are put into sin. చాలా సందర్భాల్లో మరి స్త్రీలైన వారి ద్వారా పురుషులు కూడా మరి పాపంలో పడిపోతున్నారు. That's why wise woman builds the house is written. అందుకే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుందని బైబిల్ రాయబడింది. స్త్రీలందరూ జాగ్రత్త అండి. స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. Everybody be rooted in the word of ప్రతి God. ఒక్కరు దేవుని యొక్క వాక్యంలో నాటబడి ఉండాలి. Keep on proclaim the word of God. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండాలి. Your eyes must be filled with your నీ word. కన్నులు దేవుని యొక్క మరి సన్నిధితో నింపబడి ఉండాలి. All the word of God should be full in your mouth. నీ మనసు నిండా, నీ యొక్క ఆలోచనల నిండా కూడా దేవుని యొక్క వాక్యంతో నింపబడాలి. Yeah, your vacuum should be in your mouth full. చూడండి, వాక్యం నీ నోటి నుండి వస్తుండాలి. ఎప్పుడు Your vacuum should be in your heart full. వాక్యం నీ హృదయంలో నింపబడి ఉండాలి. Your vacuum you have to carry, because beautiful are the feet of those who preach the good news. సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి రాయబడినాయి కనుక సువార్తను మోసుకొని వెళ్ళాలి. A vacuum I am writing, I am using my hands to write word. ఆ వాక్యాన్ని రాయడానికి నా చేతులు ఉపయోగిస్తున్నాయి. I am using my feet to carry God's word. సువార్తను లేక దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి నా కాళ్ళతో నడుస్తూ వెళ్తూ He ఉన్నాయి. gave me mouth in order to proclaim his word. చూడండి, మరి ఆయన వాక్కును ప్రకటించడానికి నా నోటిని వాడుతున్నాను. Christ is the head. క్రీస్తే శిరస్సు. So this is Christ. ఈ క్రీస్తు శిరస్సు అయితే And this is the body. You are the ఈ body. దేహం అంతా కూడా, మన దేహం కూడా Without body, Christ cannot do anything. Without head, వీరిని తల లేకుండా body. బాడీ ఏం చేయలేదు కదా. Amen. Amen. బాడీ తల లేకుండా ఏం చేయలేదు, తల బాడీ లేకుండా ఏం చేయలేదు. ఈ రెండు కూడా గమనించండి, బాడీ లేకుండా తల ఏమి చేయలేదు, తల లేకుండా బాడీ ఏమి చేయలేదు. That's why Christ is in me, the hope of glory. అందుకే క్రీస్తు మనలో నిరీక్షణ కర్త అయిన దేవుడు మనలో You ఉన్నాడు. have to remind yourself. మనకు మనం గుర్తు చేసుకో, Father is here. తండ్రి నాలో Father is in me. తండ్రి నాలో ఉన్నాడు, Christ is in me. క్రీస్తు నాలో ఉన్నాడు, Holy Spirit is in me. పరిశుద్ధాత్మ నాలో I am more than a conqueror. నేను అత్యధిక జయం I పొందిన am వ్యక్తి. powerful. నేను శక్తి కలిగిన వ్యక్తి. Christ and me are partners. క్రీస్తు నేను సహవారసులంగా లేక మేము పార్ట్నర్స్ గా Holy ఉన్నాం. Spirit and me partners. పరిశుద్ధాత్ముడు నేను పార్ట్నర్స్. Oh, I am the mouth of God. నేను దేవుని నోరు, I am the hand of నేను God. దేవుని చేతి, I am the feet of నేను God. దేవుని పాదం, I am the eyes of నేను God. దేవుని కళ్ళు. Hallelujah. Hallelujah. How many understood that? ఎంతమందికి అర్థమైంది? Raise your hand and praise God for చెయ్యి that. పైకెత్తి దేవుని స్తోత్రం This is a చెప్పండి. different word coming to you. దేవుని యొక్క శక్తివంతమైన నూతన వాక్కు మీకు This is వస్తుంది. the Rhema word coming to you. ప్రేమ వాక్కు మీకు I వస్తుంది. don't know, I didn't preach anything from the book. మరి ఈ పుస్తకంలో నేను అనుకున్నది ఏమి చెప్పలేదు. It is the Holy Spirit revelation. పరిశుద్ధాత్మ యొక్క నూతన ప్రత్యక్షతలు. Everybody raise your hand and lead in a prayer. అందరూ కూడా మరి ప్రార్థనలో ఏకీభవించండి. మరి ఒకవేళ వీలైతే ఉన్న స్థలంలో లేచి నిలబడి ప్రభు సన్నిధిలో దేవుని యొక్క Yes. వాక్కు మీకు వస్తున్నప్పుడు, బలమైన వాక్కు ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తున్నప్పుడు, ఆయన వాక్కు పంపించి మిమ్మల్ని బాగు చేసే దేవుడు. Yes. రోగుల స్వస్థత, Yes. బలహీనులైన వారికి బలము, అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యము, మరి ఇంకా దేవుని యొక్క శక్తి విడుదలైనప్పుడు అనేకమైన గొప్ప కార్యములు మీ జీవితంలో దేవుడు జరిగించబోతున్నాడు. ప్రభువానికి స్తోత్రం. ఈ శక్తి గల వాక్కు ద్వారా ప్రతి ఒక్కరిని మీరు దర్శించినందుకు వందనాలు. ఎక్కడెక్కడైతే వాక్యం వింటున్నారో, ఎక్కడెక్కడ ఉండైతే వాక్యాన్ని వీక్షిస్తున్నారో, ప్రతి ఒక్కరిని కూడా ప్రభా మీరు దర్శించినందుకు మీకు వందనాలు. ఈ నూతన ప్రత్యక్షత వారి హృదయ అంతరంగంలోనికి చొచ్చుకుని వెళ్ళును గాక. వారు నూతన సృష్టిగా మార్చబడుదురు గాక. క్రీస్తులో వారి యొక్క స్థానాన్ని వారు గుర్తించి ప్రభా ఒక జయ జీవితాన్ని వారు కలిగి ఉండినట్లు ప్రతి ఒక్కరిని దీవించండి. ఒకవేళ ఈ గొప్ప రక్షణ ఒకవేళ వారి జీవితంలో లేకపోతే ఇప్పుడే యేసే దేవుడిని, రక్షకుడిని, ప్రభు అని వారు ఒప్పుకొని నీ కొరకు జీవించే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా వారి ఆలోచనలో మీ మాటలు ఉండాలి, వారి యొక్క నడకలో మీ మాటలు ఉండాలి, వారి జీవితంలో మీ మాటలు ఉండాలి. ప్రభా వాక్యమే వారు అనుసరిస్తూ నడుచున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తూ, అనారోగ్యంతో వారికి మీరు స్వస్థత ఇచ్చినందుకు వందనాలు ప్రభా. మీకు స్తోత్రం. బలహీనులను మీరు బలపరిచినందుకు మీకు వందనాలు. మీకే స్తోత్రం చెల్లిస్తూ ఆయన ఇలాంటి శక్తివంతమైన వాక్య ప్రత్యక్షతలు మీ దాసురాలకి మీరు అనుగ్రహించి ప్రభా తండ్రి, మరి క్రైస్తవ ప్రపంచానికి నీ బిడ్డలకి మీరు అందిస్తున్నందుకు మీకు వందనాలు. బలపరిచి దీవించి మంచి ఆరోగ్యం చేత మీ దాసురాలు నింపండి. ఈ పరిచర్యలను మీరు ఆశీర్వదించండి. మీకే స్తోత్రం, మీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. Amen. ఆమేన్. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. We see you in the next week, same time, same channel. వచ్చే వారం ఇదే ఛానల్లో మళ్ళీ సమయంలో కలుసుకుందాం. Take the book and read and get blessed. పుస్తకాలు తీసుకోండి, దీవించబడండి. Go to YouTube and type Teresa Paul. యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తెరిసా పాల్, TERESAPAUL, తెరిసా పాల్ టైప్ చేయండి. మరి వాక్యాలు మీరు నిరంతరాయం మీరు పొందుకోండి. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Introducing India's first 4D Bible-themed park, the Goshen Theme Park.
a captivating and immersive journey through the life of Moses. Our expertly curated rooms present a vivid portrayal of his story. Every room serves as a reminder that you are loved, chosen, protected, and called. But that's not all. Take a stroll through our bird park, bring your little ones to the children's play area, or hop on an ATV ride. Don't miss out on this unforgettable and transformative experience. The Goshen theme park awaits you. ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక అనుదిన వాగ్దానాలు, ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన, లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థనను గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గురించి వ్రాసి, ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం. యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ? రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి వాటన్నిటిని గురించి వివరిస్తూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం, రెండవ భాగం, ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1, పార్ట్ 2. 2007వ సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం, జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్ దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్. క్రైస్తవ సంఘములోని యవనస్తులు సంఘానికి, సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను, ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకు గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరిసా పాల్ గారు ప్రభువైన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం, ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కని విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధాన పరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే సువార్త పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం స్తోత్రార్పణ. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. కరోనా కాలంలో ఇంకా మిగతా సమయాల్లో దేశంలో, ప్రపంచంలో అనేక మంది అనేక విషయాల్ని కోల్పోయారు. కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరిస్తాడో అన్న విషయాన్ని తెలియజేస్తూ పునరుద్ధరణ పార్ట్ 1, దేవుడు మనకు అనుగ్రహించే వాటన్నిటిని కూడా, దేవుడు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి మనకు అనుగ్రహిస్తాడని తెలియజేసే ఈ అద్భుతమైన పుస్తకం పునరుద్ధరణ
రెస్టోరేషన్ పార్ట్ 1. అదేవిధంగా యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఏ విధంగా ఎగరాలి అన్న విషయాన్ని పక్షిరాజు జీవితంలోని అద్భుతమైన పాఠాలు నేర్పిస్తూ ఒక విశ్వాసి జీవితంలో ఏ విధంగా మనం నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగరాలో అన్న విషయాన్ని అద్భుతంగా బోధించే ఉపదేశం పక్షిరాజు వలె పైకి ఎగురు, సోర్ లైక్ ఈగల్. ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి, తప్పనిసరిగా పొందుకోనండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు మీరు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. మేమెంతో దేవుడిని స్తుతిస్తున్నాము. మీరు పొందిన మేలులు మాతో పంచుకోనండి. అండ్ వివరాల కోసం తెరిసా పాల్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇంకా రాబోయే మెసేజెస్ కూడా మీరు వినొచ్చు. అండ్ ట్విట్టర్, ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయండి. మీ ప్రార్థన అవసరాల కొరకు 9989124381 మరియు 9248539701 మరియు 9704677579. బుక్స్ కొరకు 9948704080 మరియు 9848122207. వాట్సాప్ కొరకు 9404713880. మా ఆఫీస్ నంబర్స్ 8185954891 మరియు 7842237008. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.